హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాంశ్ నంద బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నా బర్త్డే బ్లాగ్ అనమాట. బర్త్డే అయిపోయి 1 month అవుతుంది. సో ఇప్పటిదాకా ఎందుకు వీడియో పెట్టలేదు జూన్ మొత్తం పిల్లలకి హాలిడేస్ కదా, సో అందుకని అది నాకు అవ్వలేదు. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు కదా, ఇంకా వాళ్ళిద్దరిని చూసుకోవడమే సరిపోతుంది. ఇంక ఇప్పుడు నంద స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఇంకా ఒక్కొక్క వీడియో మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా న్యూ వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు లైక్ అయితే చేయండి. ఇంటి దగ్గర పూజ అయితే చేసేసుకుని ఇంకా మార్నింగ్ 7 అయ్యింది. సో ఇంక ఇప్పుడు బయలుదేరిపోయి వీరాంజనేయ స్వామి ఆలయంకి అయితే వచ్చాము. ఇంకా ఫుల్ డే మొత్తం ఇంకా స్పెండ్ చేస్తామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఫుల్ డే మొత్తం మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు ఫుల్ డే అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అల్లుళ్ళు ఇద్దరు అయితే వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారు. సో నేను ఇంకా నిమ్మకాయలు అవైతే తీసుకుంటున్నాను అనమాట చూసి. ఇంకా మా చిన్నోడు చూడండి ఎంత డల్గా ఉన్నాడో, ఎందుకంటే మార్నింగ్ 5కే లేచాడు, 6 కల్లా స్నానం అయితే చేయించేశాను. సో అందుకనే డల్గా ఉన్నాడు. ఇంకా మా పెద్ద అల్లుడు అయితే ఎత్తుకున్నాడు అనమాట. ఇంకా చూడండి నిమ్మకాయలు అవన్నీ అయితే తీసుకుంటున్నాను నేను. టికెట్ వచ్చేసి 10 రూపీస్, అర్చన్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఇంకా అర్చన్ టికెట్ ఒకటి, దర్శనం టికెట్ ఒకటి తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయాము. సో నా పేరు మీద మా హస్బెండ్ అయితే అర్చన్ చేయించారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. హస్బెండ్ నేను ఇంకా అందరూ వచ్చారా అని చూస్తున్నాము. సో నేను బయట నుంచి రౌండ్ వేయాలా అంటే లేదు, లోపల నుంచి వెళ్ళాలి అని చెప్తున్నారు. ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ. సో మా పెద్దోడు అయితే అటు వెళ్ళిపోతున్నాడు నిమ్మకాయలు తీసుకుని. ఇంకా సో లోపలికి అయితే వచ్చేసాము. చూడండి నిమ్మకాయలు పట్టుకుని తిరుగుతున్నాడు మా వాడు. ఇంకా స్వామివారిని చూశారు కదా, అసలు చాలా బాగా అనిపిస్తుంది స్వామివారిని చూస్తుంటే. ఇంకా మేము ఒక ప్రదక్షిణ చేసి లోపలికైతే వెళ్తాము. చూడండి గుమ్మం ఎలా ఉందో. ఆంజనేయ స్వామి అంటే ఏంటి అని చెప్పేసి ఆ బొమ్మలతో ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. మీరు చూడండి ఎంత బాగా అనిపించిందంటే అక్కడ ఒక పావు గంట అయినా నుంచుంటాము అలా చూస్తూ. అంత బాగున్నాయి ప్రతి ఒక్కటి. మీరు ఈ ఆలయానికి వచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. ప్రదక్షిణ అయితే చేసేసాము. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోయి అర్చన చేయించుకుంటాము. ఇంకా అర్చన చేయించుకుని బయటకు వచ్చేసరికి 9 అయితే అయిపోయింది. ఇంకా చాలా మంది మేము వెళ్ళేసరికి ఎవ్వరు లేరు, కానీ మేము వెళ్ళిన చాలా మంది వచ్చారు. రష్ అయితే అయిపోయింది. సో ఇంకా బయటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్స్ చేసేసి రామాపురం బీచ్కి అయితే వెళ్ళాము. సో ఎందుకు బీచ్ షూట్ చేయలేదు అంటే వీళ్ళందరూ లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లల్ని పట్టుకుని బయటే ఉండిపోయాను. ఇంకా ఫోన్లో పట్టుకుంటే మొత్తం పోతుంది అని చెప్పేసి ఇంకా ఫోన్లో అయితే నేను తీసుకువెళ్ళలేదు. ఇంకా బీచ్కి వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసరికి 2 అయిపోయింది అనమాట. ఇంకా 2 అయిపోయింది. ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలు బాగానే ఉన్నారు, కానీ ఇంకా బయటకు తీసుకొచ్చిన తర్వాత చాలా డల్ అయిపోయారు. చీరాలు అయితే వచ్చేసాము. చీరాలు వచ్చిన తర్వాత 3 అయితే అయ్యింది. సో ఇంకా అక్కడ అభిరుచిలో అస్సలు ఖాళీ లేదు. ఇంకా 1/2 hour వెయిట్ చేసిన తర్వాత భోజనం అయితే చేసేసాము. ఇంకా భోజనం చేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. మేము అక్కడ ఉన్నాం కానీ మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో టైం 7కి అయితే బుక్ చేసుకున్నాము.
మేము వచ్చేసరికి 6 అయింది కదా. సో 1 అవర్ ఉందని చెప్పేసి ఇక్కడ డీమార్ట్ దగ్గర అయితే ఆగాము. సో ఇంకా నేను, మా హస్బెండ్, మా అన్నయ్య ఇంకా అందరం అయితే మసాజ్ చేయించుకున్నాం. ఇంకా ఆ తర్వాత మా నంద జీప్ చూసి అస్సలు ఆగట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక సరే అని చెప్పి జీప్ అయితే ఎక్కించాము. చూడండి చక్కగా గిరా గిరా తిప్పేస్తున్నాడు. 1 టైం కాదు, ఒక 2 టైమ్స్ అయితే ఎక్కాడు. వాడికి ఎంత ఇష్టమో అసలు గిరా గిరా తిప్పేశాడు. బాగా అనిపించింది నాకైతే. బాగా కూర్చున్నాడు. ఇంక కూర్చోడేమని అనుకుని భయపడ్డాను కానీ చాలా బాగా కూర్చున్నాడు. సో మా చిన్నోడు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో, నాకు చాలా బాగా అనిపించింది. నేను ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ అస్సలు ఏడవలేదు, బాగా అనిపించింది. సో మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.